హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. మండే ఎండల్లో మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? మా అయితే బాగానే ఉన్నాయండి. కొత్త వారి కోసం మట్టి కలుపుకునే విధానం, ఒక క్రాప్ అయిపోయాక రెండో క్రాప్కు మట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. చూశారు కదండి, ఈ టబ్బులో మొత్తం తెల్ల గంజేరు, చిలక తోటకూర ఇదంతా ఉందండి. దీన్ని మొత్తం తీసేద్దాం. మొత్తం ఎర్లతో సహా తీసేస్తున్నాండి. ఈ టబ్బులో ఇలా దోసకాయ మొక్కలు కూడా ఉన్నాయి, అయినా ఇది మొత్తం తీసేస్తున్నాండి. దోసకాయ మొక్కల నుంచి ఈ మట్టిని ఇలా తీసేయడం వల్ల ఏర్లతో సహా చూడండి, ఎర్రగంజేరు ఎంత పొడవు వచ్చిందో. దీంట్లోనే గడ్డి అన్నీ ఉన్నాయి చూడండి. ఇట్లా తీయడం వల్ల మనకు కలుపు కూడా ఉంచాలండి. కలుపు ఉంచి తీస్తే మనకు కూడా మట్టి అనేది గుల్లగా అయిద్దండి. చూడండి, ఇట్లా తీయడం వల్ల మట్టి కూడా గుల్లగా వస్తుంది. మనం ఇక పయంగా ఎరువు పోసుకుంటే మనకు మంచిగా క్రాప్ అనేది వస్తుందండి. కోళ్ళు ఉన్నాయండి, ఈ గడ్డి మొత్తం కోళ్ళు పిక్కొని తింటాయి, అందువల్ల కోళ్ళకి వేస్తాను ఈ గడ్డి. ఇలా పార తీసుకొని మట్టినంతా గుల్లది చేయాలండి. చూడండి ఎట్లా ఉందో, కరక్కన అనుకుంటా కిందికి మీదికి గుల్ల చేయాలి. ఇంకో ఇలా మట్టి అంతా గుల్ల చేసుకున్నానండి. మట్టి గుల్ల చేసిన తర్వాత దీంట్లో కంపోస్ట్ పోసుకోవాలి. నేను మాత్రం మాగిన పశువుల ఎరువు అండి. చూడండి, ఇలా అంటే ముట్టుకుంటే మనకు ఇది గేదెల పెండేనండి. చూడండి, ఇట్లా ముట్టుకుంటే పిడికలు అనేది ఇట్లా పొడి పొడిగా రావాలి. ఇట్లా పొడి పొడిగా వస్తే మనకు ఎరువు అనేది మంచిగా తయారయ్యి మొక్కలు బలంగా వస్తాయి. చూడండి, ఇలా పోస్తాను నేను. ఇలా పోసి ఇలా పైన అంటే దీని సారం అనేది మొత్తం కిందికి దిగిపోతుందండి. మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. గింజలు పెట్టేటప్పుడే అటు ఇటు అని మనం విత్తనాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కంపోస్ట్ నాకు దీనికి సరిపోతుందండి. ఇంకో ఈ టబ్లో కూడా మొత్తం ఇదే ఉందండి, పునర్నవ. దీన్ని కూడా మొత్తం తీసేద్దాం. చూడండి, ఇవన్నీ తీసుకుంటూ మనం ఎరువు చేసుకోవటమేనండి. చూసారా ఎంత బాగా వచ్చిందో పునర్నవ. పొలం మొలిచినట్టు మొలిచిందండి. దీంట్లో మనకు బంతి మొక్కలు కూడా బాగా వచ్చాయి. చూడండి, దీంట్లో మనకు ఊకబంతి నారు ఉందండి. చూడండి, ఆ పువ్వులు పడి అవే మొలిచాయండి. ఇదంతా నారు మనకు ఎట్లాగో జూన్ వస్తుందిగా, జూన్ ఫస్ట్ వీక్లో వేసుకుంటే మనకు బతుకమ్మల పండగకు బ్రహ్మాండంగా వస్తాయండి. దీంట్లో కూడా నేను ఎరువు అలానే పోసుకుంటాను. చూడండి, దీంట్లో కూడా నేను అలానే పోసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బంతి మొక్కలు ఉన్నాయి కదండి, ఈ బంతి మొక్కలు అన్నీ ఖరాబ్ అవుతాయని, ఏర్లన్నీ ఖరాబ్ అవుతాయని నేను ఉట్టిగా పైగానే పోసుకుంటున్నానండి. చూడవచ్చు, ఇంకా ఇలా అనుకోవడమేనండి. మళ్ళీ మధ్య మధ్యన మనం ఇస్తాం కదా. ఇప్పుడైతే టెంకెడ్ పోస్తుందండి ఒక కూలర్ టబ్బుకు, పాత మట్టిలోనే. దీంట్లో కూడా ఉందండి, ఇది కూడా మొత్తం తీసేస్తున్నా. చూడండి, ఇందులో పాలకూర ఉంది, ఇది ఉంది. దీన్ని మాత్రం తీసేస్తున్నాండి. 3 టబ్బులు కాదండి, 5 టబ్బుల నుండి ఇదే ఉంది, కానీ ఒక 3 టబ్బులు తీసేస్తున్నాండి పూర్తిగా. దీంట్లో మొన్న పశువుల ఎరువు కూడా పోసానండి. చూసారు కదా మీరు. ఇగో పిడికలు చూడండి. చూశారు కదండి, ఈ గ్రో బ్యాగ్ నిండా ఇలా పోసుకున్నాను పశువుల ఎరువు. ఇదైతే గేదెలదేనండి. చూడండి, దీంట్లో కూడా పోసుకున్న కంపోస్ట్ అయింది. ఇంకో దీంట్లో కిచెన్ వేస్ట్తో సహా అంతా వేసాను. టమాటా మొక్కలు మొలుస్తాయని టమాటాలన్నీ ఇందులో వేసానండి. చూడండి, ఇవన్నీ నింపుకున్నాండి. ఇంకో దోసకాయ, కీరా దోస చూడండి ఎంత పొడవు ఉందో. చూడండి, ఇగో బీర చెట్లు ఇందులో కూడా పోసాను. ఇంకో ఇవి కూడా బీరలండి. ఇగో పశువుల ఎరువు. ఇలా అన్నీ నింపుకుంటూ వచ్చానండి. ఇది చూడవచ్చు. పశువుల ఎరువు ఇలా నింపుకున్నప్పుడు ఇంత ఫ్రెష్గా వస్తుందండి. గంగవల్లి కూర చూడండి మీరు. ఇది వంకాయ చెట్టు అండి. ఈ వంకాయ చెట్లో కూడా మట్టి అంతా తీసేసి ఇగో ఇలా పెట్టానండి. చూడండి, కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేసి
ఇలా పెట్టాను. ఇగో చిగుర్లు కూడా ఎలా వస్తున్నాయో మీరే చూడొచ్చు. ఇగో ఈ గ్రో బ్యాగ్లో కూడా మొత్తం తీసేసి ఇగో ఇలా పోసానండి. ప్రతి కుండి ఇలా నింపుకున్నా. చూడండి ఇందులో దోస గింజలు కూడా ఎలా వస్తున్నాయో, మనం వేసినవి కాదు. ఇంకో చూడండి ఎట్లా నింపుకున్నానో నేను. ప్రతిదీ ఇట్లా మట్టి పోసుకుంటే మనకు వర్షాకాలానికి సిద్ధంగా ఉంటుందండి. చూసారు కదా నల్లగా ఎలా మాగుతుందో. ఇంకో బెండ బొక్కలలో కూడా వేసానండి. చూడండి ఇంకో ఇలా నింపుకొని ఇందులో దొండ మొక్క పెట్టానండి. కొన్ని వారం రోజుల క్రితం పెట్టానండి, నింపాను. చూడండి ఇంకో చెత్త మొత్తం ఇలా వేసుకుంటాను. ఇంకో ఇందులో కూడా నింపానండి. చూడండి ఇది ఒక కూలర్ ట్రే. దగ్గర దగ్గర 50 ట్రేలు 50-60 ట్రేలు నింపానండి పశువుల ఎరువు. చూడండి ప్రతి ట్రైలో ఇలా నింపాను పిడికలు. ఇంక చూడండి ఎంత మొన్న వర్షం వచ్చింది కదండి, వర్షానికి ఇగో ఇలా చూడండి నాని ఎలా ఉన్నాయో. ఇగో ఈ గ్రో బ్యాగ్ కూడా ఆకులు అలంతో నింపేసి చూడండి మీరే చూడొచ్చు. ఇలా నింపేసి పయంగా కొన్ని గంగబాయిల విత్తనాలు చల్లానండి. ఇంత మనకు ఫ్రెష్గా వస్తున్నాయి. చూడండి వాన ఎండాకాలానికి మనకు ఆకుకూరలు వస్తాయి కదండి, అందువల్ల నేను ఇలా చల్లాను. ఇందులో చిక్కుడు చెట్లు చూడండి నేనైతే పెట్టినవి కావండి, అవే మొలుస్తున్నాయి. పెట్టినట్టుగానే మొలిచినాయండి ఈ విత్తనాలు. చూడండి పడి మొలిచినాయే. చూశారు కదండి పెద్ద టెంకాడ వెళ్ళిందండి, గుట్టలాగా ఉంది.